ఈ సత్సంగం అని ప్రతి నెల శుద్ధ ఏకాదశి, పౌల ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి అన్ని కార్యక్రమాలు నడుపుకుంటూ గత సంవత్సరం సనాతన సభలో 99వ సనాతన సభలో పాల్గొని గత సంవత్సరమే నేను సంకల్పం ఏం చేసుకున్నా అంటే స్వామివారిని చెప్పినట్టుగా గృహస్థాశ్రమ ధర్మం నుంచి బ్రహ్మచర్యం, గృహస్థం నుంచి వానప్రస్థం, సన్యాసం రావాలనే 60 ఏళ్ళకి ఆ యొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ఇంటి వారి శ్రీమతి అనుమతి ఇయ్యకపోయినా మేము పరిపూర్ణ సాయి దగ్గరికి పోయి అక్కడ కూడా అనుమతి కావాలని ఆయన కోరితే ఆయన స్వామి అని సంకల్పం హైదరాబాద్ పోయి స్వామివారి దగ్గర మీ యొక్క సరే ఈ యొక్క వానప్రస్థ ఆశ్రమం తీసుకోవడం జరిగింది. నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి గురువు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే ఆయన దగ్గర నేను వానప్రస్థం తీసుకుని కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని పేరుగా ఈ స్వామివారిని ఇటువంటి దైవ కృపకు అందరం పాత్రగానే కోరుతున్నాం. ఇటువంటి ఉచితంగానే ఈ యజ్ఞ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 3 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇది యజ్ఞ కూడా వేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటువంటి అవకాశాలని గ్రామస్తులు మరియు చుట్టూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ పేరుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న మహాత్ములందరికీ చిత్తపూడి వందనాలు తెలియజేస్తున్నట్టు హరివంతం.